గ్రూప్ లో పెట్టారు సార్. అదే ఉంది. హలో సో లాస్ట్ క్లాస్ లో లిస్ట్ గురించి చూసినారు. సో ఈరోజు క్లాస్ లో సెట్. సో లిస్ట్ కి సెట్ అనేవి మెథడ్స్ అనేవి సిమిలర్. మెథడ్స్ అనేది 5:30 వరకు కాకపోతే 6 వరకు కూడా తీసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు, మీకు నష్టమే ఉండదు మ్యాక్సిమం. ఓకేనా? యాక్చువల్లీ 4:30కి జాయిన్ అవ్వాలి, 4కి అట్లనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ 4:30 అని చెప్పినాం కదా అని వెయిట్ చేసాను. Guys, am I audible? Yes, sir. Yes, sir. Yes, sir. సో లిస్ట్ సెట్ అనేది సిమిలర్ గా ఉంటుంది. ఇక్కడ చిన్న నామ్ ఏంటంటే లిస్ట్ యాక్సెప్ట్ the duplicate data, but set does not accept the duplicate data. Sir, getting disturbance, sir. అర్థం కాలేదేంటి? Some noise is హలో, నాయిస్ వస్తుంది, ఒక సెకండ్ వెయిట్ చేయండి. ఇది ఇందులో ఒకటి హోల్డ్ లో పెట్టుకోండి. సో ఇప్పుడు నాకు డేటా అనేది సైజ్ తెలుసుకోవాలంటే లిస్ట్ లో నాకు మెథడ్ ఉంది. ఆ మెథడ్ నేమ్ ఏంటి? సైజ్ అనే మెథడ్. సో సైజ్ అనే దానికి రిటర్న్ టైప్ ఏంటి? ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు డేటా డాట్ సైజ్ సెమికాలన్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో కౌంట్ నుంచి కంట్రోల్ ఎస్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా ఉన్నాను, ఒకసారి చూడండి. ఏం ప్రింట్ అయింది? డేటా. హలో గైస్, 5, sir. 5 అనేది ప్రింట్ అయింది. సో ఎలా తీసుకుంది ఇది? సో ఎలా అంటే ఇక్కడ మనం ఎన్ని డేటా అయితే యాడ్ చేసిన డేటా అంతా కలిపి మనకు ఫైనల్ గా 5 అనేది ఇచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ డేటా గానీ యాడ్ చేయాలి అని అనుకుంటే, మళ్ళీ డేటా యాడ్ చేయాలంటే నేను ఏం చేయొచ్చు? మళ్ళీ యాడ్ అనే మెథడ్ ని నేను వాడొచ్చు. ఏది వాడొచ్చు? యాడ్ అనే మెథడ్ ని నేను ఇప్పుడు వాడడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి, డేటా డాట్ యాడ్. యాడ్ చేసిన డేటా మొత్తం నాకు ప్రింట్ అవ్వాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డైరెక్ట్ దీనికి గెట్ మెథడ్ వాడకుండా ఏదైతే మీరు డేటా నేమ్ ఇచ్చుంటారో
కంట్రోల్ ఎస్. ఏ డేటా వచ్చింది ఒకసారి చూడండి. హలో గైస్, ఏబిసి నెక్స్ట్ టైం ప్రింట్ అవ్వకుండా మిగతా అంత డేటా వచ్చింది సార్. సో దీని అర్థం ఏంటి అక్కడ? డూప్లికేట్ does not printed second time. ఎస్, అక్కడ ఏంటంటే డూప్లికేట్స్ వాల్యూ అనేవి యాడ్ అవ్వవు దేంట్లో, సెట్ అనే దాంట్లో. ఓకే, ఒక డెఫినేషన్ అనేది పూర్తయింది. సో ఇంకొకటి మనం ఏం చేయొచ్చు, కంటెంట్స్ అనే ఒక మెథడ్ ఉంది. ఏ మెథడ్? కంటెంట్స్ అనే మెథడ్ ఉంది. కంటెంట్స్ ఏంటంటే రిటర్న్ టైప్ లా ఉంటుంది. సో ఇంకొకటి సైజ్ కూడా మీకు ఏం ప్రింట్ అయింది? సైజ్ ఏం ప్రింట్ అయింది? 5 అని ప్రింట్ అయింది. డేటా ఎంత ఉంది? 1 2 3 4 5 6 డేటా ఉంటే 5 అని ఎందుకు ప్రింట్ అయింది గైస్? Duplicates are not allowed in Duplicates settings. are not allowed. It does not allowed, sir. బికాస్ ఆఫ్ డూప్లికేట్స్ అనేది అలో లేదు కాబట్టి అలా అనేది మనకు సెట్ అయింది. సో తర్వాత ఉన్నది ఏంటంటే సో ఇప్పుడు నేను డేటా ఇలానే తీసుకోవచ్చా సెట్ లో అంటే, సో ఇలా కాకుండా కూడా మనకు ఇంకొక వే ఉంది. ఏది? డేటా యాడ్ చేయడానికి. సో అది ఎలా అనేది చూద్దాం. సో ఎలా అంటే దీనికి పైన మీరు ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు ఓపెన్, మళ్ళీ ఓపెన్ చేసి దీంట్లో డబల్ కోట్స్ లో ALM కామా and then MNO close. ఒక్క సెకండ్ గైస్. సో ఇక్కడ నేను ఒక డేటా అనేది యాడ్ చేసినాను. ఇక్కడ ఏముంది డేటా నాకు ఇక్కడ? హలో, KLM అనేది ఒక డేటా ఉంది. ఇది ఎలా ఉందంటే స్ట్రింగ్ టైప్ లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ క్యారెక్టర్ ని డిక్లేర్ చేసుకుంటా ఉన్నాను. దీన్ని క్యారెక్టర్ ని క్యార్ సి అరే ఈక్వల్స్ టు ఎస్ డాట్. ఇది నేను ఏం చేస్తా ఉన్నానంటే 2 క్యారెక్టర్ అరే. క్యారెక్టర్ అంటే ఏంటి? సింగిల్ ఎలిమెంట్ ని క్యారెక్టర్ అని అంటాం. ఇప్పుడు దీన్ని అంతా మల్టిపుల్ ఎలిమెంట్స్ మనం ఏమంటాం? దీన్ని స్ట్రింగ్ అన్నాం. స్ట్రింగ్ టు క్యార్ అరే అంటే ఏమవుతుంది? ఒక్కొక్క క్యారెక్టర్ ఇండివిజువల్ గా అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం అడుగుతా ఉన్నానంటే సెట్ ఆఫ్, ఇవి ఏ డేటా టైపు? హలో గైస్, ఇవి ఏ డేటా టైపు? క్యారెక్టర్. కాబట్టి క్యారెక్టర్ సిసి ఈక్వల్స్ టు న్యూ హ్యాస్ సెట్. సో డైరెక్ట్ డిఫాల్ట్ గానే మనకి ఏమొచ్చింది? క్యారెక్టర్ కన్స్ట్రక్టర్ వచ్చింది. సో ఇక్కడ ఇవి మ్యానిడేటరీ గా పెట్టాలి అంటే ఈ సిచ్యువేషన్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సిచ్యువేషన్ లో ఎందుకు పెట్టాలంటే ఈ క్యారెక్టర్ అనేది వాడినప్పుడు యాక్చువల్లీ ఇక్కడ స్ట్రింగ్ అనే దానికి అవసరం లేదు. క్యారెక్టర్ వాడినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం అడుగుతా ఉన్నానంటే ఇప్పుడు నాకు టోటల్ డేటా కావాలి. ఇప్పుడు నాకు ఏం కావాలి? టోటల్ డేటా అనేది కావాలి ఇప్పుడు. సో డేటా అనేది ఎలాగైంది? ఎస్ అంటే KLM. ఇప్పుడు క్యారెక్టర్ సి ఎస్ టు క్యార్ అంటే ఏమవుతుంది? క్యార్ అరే అంటే ఏమవుతుంది? K ఒక ఎలిమెంట్,
ఎల్ ఒక ఎలిమెంట్, ఎం ఒక ఎలిమెంట్, సింగిల్ క్యారెక్టర్స్ అయినాయి, సింగిల్ క్యారెక్టర్స్ అయినాయి. ఇప్పుడు నేను ఇంకొక మెథడ్ ఏం వాడొచ్చు అంటే సిసి డాట్ యాడ్ ఆల్. 1 సెకండ్. ఓకే, సో దీనికోసమని మనం ఒక లూప్ అనేది వాడతాం. సో ఇప్పుడు నాకు పైన నేను యాడ్ చేసిన డేటా ఏదైతే ఉందో ఏమేమి రావాలి నాకు ఇప్పుడు కే అనే ఎలిమెంట్ రావాలి, ఎల్ అనే ఎలిమెంట్ రావాలి, ఎం అనే ఎలిమెంట్ సపరేట్ కావాలి. సో దీనికోసం నేను ఏం వాడొచ్చు అంటే ఫర్ ఈచ్ లూప్ ఐడియా ఉంది కదా అందరికి. ఫర్ ఈచ్ అంటే ఏంటి, నేను పైన డిక్లేర్ చేసిన డేటా టైప్ ఏంటి, క్యారెక్టర్. కరెక్టా? హలో గైస్. సో క్యార్ అనే డేటా టైప్ తీసుకొని ఇక్కడ సిసిసి అనేది నేను ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసినాను. డిక్లేర్డ్ వేరియబుల్ ఏముంది, డిక్లేర్డ్ వేరియబుల్ సి అనేది ఇక్కడ డిక్లేర్డ్ వేరియబుల్ కాలన్ సి. సికి ఇంతవరకు డేటా అనేది లేదు, సికి డేటా అనేది లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇఫ్ సార్ అక్కడ ట్రిపుల్ సి రాశారు, డబుల్ సి కదా. ఈ డబల్ సి వేరే ఒకటి సింటాక్స్ మనకి ఏం చెప్తా ఉంది, ఇక్కడ డిక్లేర్ చేయాల్సింది వేరే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఈ సికి ఈ డబల్ సికి ఈ సికి కనెక్షన్ ఇంకా రాలేదు. ఈ రెండింటికి కనెక్షన్ చూద్దాం. ఒకసారి సింటాక్స్ ఆలోచించండి. నార్మల్ గా ఇది సింటాక్స్ పరంగా ఒకసారి చూడండి. ఇక్కడ రాయాల్సింది సిసి కాదు, న్యూ ఎలిమెంట్. ఓకే, నేను దీనికి సిసిసి కాకుండా జస్ట్ C3 అని పెడతా ఉన్నాను. ఏమని పెట్టాను, C3. ఓకే, C3 కాలన్ సి అంటే C3 అనేది ఇప్పుడు నేను యాడ్ చేసినాను. ఈ సిసికి సికి ఇంకా కనెక్షన్ అనేది కుదరలేదు. ఇఫ్ సిసి డాట్ యాడ్ సి, సిసి కానీ సిని యాడ్ చేసుకుంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ C3. ఒక్క సెకండ్. సార్ ఇఫ్ కండిషన్ ఒకసారి చెప్తాను. ఒక్క నిమిషం, ఇక్కడ ఎర్రర్ వస్తా ఉంది. సార్ యాడ్ C3 సార్, సి కాదు. కంట్రోల్ ఎస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఎలా రన్ అయింది ఇక్కడ. సో నార్మల్ గా అయితే కేఎల్ఎం అనేది ఏంటి, కేఎల్ఎం అనేది ఒక స్ట్రింగ్. నేను ఇది సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇది అగ్రి అవుతారు కదా అందరూ. కేఎల్ఎం అనేది ఏంటి, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను దీన్ని ఏమన్నానంటే, సో ఇప్పుడు నేను దీనికి ఏమని చెప్పినాను, నువ్వు ఎస్ అనే నువ్వు 2 క్యారెక్టర్ అరేని ఏమవుతుంది, సింగిల్ క్యారెక్టర్ గా డివైడ్ అవ్వు అని అన్నాం. ఇక్కడ అన్న తర్వాత సెట్ ఆఫ్ క్యారెక్టర్ సిసి ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ సెట్. నువ్వు ఏ డేటా అయితే వచ్చినావో ఈ సిసితో నేను సపరేట్ చేసుకోగలను. దీనికోసం నేను ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ అనేది వాడినాను. ఈ ఫర్ ఈచ్ అనేది ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏ డేటా టైప్ అయితే తీసుకున్నావో ఆ డేటా టైప్ తో ఒక వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేయాలి. మీరు లాస్ట్ క్లాస్ లో చూసినట్టయితే నేను మీకు ఇది ఫర్ ఈచ్ లూప్ సింటాక్స్ చెప్పినట్టు గుర్తు. కరెక్టా? హలో. సో ఇక్కడ ముందు ఇనిషియలైజ్ చేయని వేరియబుల్ ని మనం ఇనిషియలైజ్ చేయాలి, ఇనిషియలైజ్ అయిన వేరియబుల్ ని పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చెప్తా ఉన్నానంటే ఈ సి ని డైరెక్ట్ నేను యాడ్ చేయలేను కాబట్టి ఈ C3 అనేది ఏంటంటే ఈ సి అనేది ఈ C3 మ్యానిపులేట్ అయిపోయి దీనికి ఉన్న డేటా అంతా C3 తెచ్చుకుంటుంది. C3 తెచ్చుకొని ఈ లూప్ అనేది 3 సార్లు తిరుగుతుంది. ఈ సిసి అనేది ఫస్ట్ టైము కేని యాడ్ చేసుకుంది, సెకండ్ టైము ఎల్ని యాడ్ చేసుకుంది, థర్డ్ టైము ఎమ్ని యాడ్ చేసుకొని
మీరు ఇప్పుడు ఇక్కడ నేను కానీ రన్ చేస్తే ఒకసారి డేటా చూడండి, కే అనేది ప్రింట్ అయింది, ఎల్ అనేది ప్రింట్ అయింది, ఎం అనేది ప్రింట్ అయింది. కే అనేది ప్రింట్ అయింది, ఎల్ అండ్ ఎం అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇలా ఒక సెట్ ఆఫ్ డేటాని సింగిల్ గా చేసుకొని సెట్ లో తీసుకోవచ్చు. లిస్ట్ లో ఇలాంటి ఆప్షన్ లేదు, సెట్ లో మాత్రమే ఇలాంటి ఆప్షన్ అనేది ఉంది. సో చేంజ్ కన్వర్ట్ టు క్యారెక్టర్ అరే కానీ ఇంటీజర్ అరేగా కానీ తీసుకోవచ్చు మనం. సో ఇంకొకటి మీరు ఇలాంటిది చూడాలనుకుంటే లైక్ ఇంటీజర్ ని యాడ్ చేసుకోవచ్చు, 1 by 1 యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఇది ఒక వే డేటా యాడ్ చేయడానికి, ఇది ఒక వే డేటా యాడ్ చేయడానికి. సో మాక్సిమం ఇది ప్రిఫర్ చేస్తాం. ఓకేనా, నౌ నెక్స్ట్ చూస్తే బులియన్ డేటా టైప్ లో కంటెంట్స్ అనేది ఒకటి. ఏది ఇఫ్ అనేది ఏం చెప్తా ఉందంటే, ఇఫ్ సిసి అనేది కానీ ఇది సింగిల్ క్యారెక్టర్ అయితేనే, క్యారెక్టర్ అంటే సింగిల్ క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు ఈ సి అనేది ఏమైందంటే సింగిల్ అరేగా అయిపోయింది. సి అనేది ఏమైంది, కే సపరేట్ అయింది, ఎల్ సపరేట్ అయింది, ఎమ్ సపరేట్ అయింది. ఇప్పుడు దీంట్లో సి అంటే కేఎల్ఎం అని అర్థం. C3 ఏమవుతుందంటే దీంట్లో ఉన్న డేటా అంతా C3 తీసుకుంది. C3 3 సార్లు లూప్ అనేది తిరుగుతుంది అనమాట. ఇఫ్ cc.add నువ్వు ఒకవేళ కానీ అది సింగిల్ క్యారెక్టర్ ఉంటే చూసుకో, ఉంటే క్యారెక్టర్ లోకి యాడ్ అవ్వు. యాడ్ అయిన వెంటనే ప్రింట్ అవ్వమని చెప్పినాను. యాడ్ అయితే నేను ఏమని చెప్పినాను, హలో ఒకసారి నేను ఇది బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు వీడియో పెడతానులేండి, ఇంకా బెటర్ నాలెడ్జ్ వస్తుంది. అంటే ప్రోగ్రామాటిక్ లో కొంచెం ఈ కండిషన్ ని లైక్ అంత రాకపోయి ఉండొచ్చు. మీరు ఇక్కడ సింపుల్ గా చూడండి, సి అంటే అర్థం ఏంటంటే కే సపరేటు, ఎల్ సపరేటు, ఎమ్ సపరేటు. ఫర్ ఈచ్ లూప్ ఎలా అవుతుందంటే ఎంత ఎలిమెంట్స్ ఉంటే అన్ని సార్లు తిరుగుతుంది. ఇప్పుడు C3 అనేది ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క లూప్. ఫస్ట్ టైము కే అనేది యాడ్ అవుతుంది, యాడ్ అయి ప్రింట్ అయింది. సెకండ్ టైము ఎల్ అనేది యాడ్ అవుతుంది, ప్రింట్ అయింది. థర్డ్ టైము ఎం అనేది యాడ్ అవుతుంది, ప్రింట్ అయింది. సిని డైరెక్ట్ దీనికి యాడ్ చేయలేకనే C3 అనే దాన్ని హెల్ప్ తీసుకుంటా ఉన్నాం ఇక్కడ మనం. అర్థం కాలేదు కదా? ఓకే, నేను బోర్డు మీద మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా పంపిస్తాను. ఓకే, దీన్ని వదిలేయండి. ఇది అర్థమైందా? హలో గైస్. ఓకే, సో నెక్స్ట్ నాకున్న మెథడ్ ఏంటంటే కంటెంట్స్ అనే మెథడ్. ఇది ఎలాంటి టైప్ అంటే బులియన్ టైప్ మెథడ్. కంటెంట్స్ అనేది ఎలాంటి టైప్ మెథడ్, బులియన్ టైప్ మెథడ్. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. డేటా డాట్ కంటెంట్స్ ఓకే, జేఎల్కే అనేది ఏమన్నా ఈ డేటాలో ఉందా? నో సార్, లేదు కదా. ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమైనా ప్రింట్ అవుతుంది నాకు? ఫాల్స్ ప్రింట్ అయిందా? ఇప్పుడు నేను ఇదే బులియన్ టైప్ మెథడ్ ని system.out.println డేటా డాట్ కంటైన్స్ AKL కంట్రోల్ S. సో ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ అయింది, ట్రూ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నాకు ఉన్న మెథడ్ ఏంటంటే ఈజ్ ఎంటీ. ఇది కూడా రిటర్న్ టైప్ ఏంటంటే ఈజ్ ఎంటీ రిటర్న్ టైప్ ఏంటి? ఈజ్ ఎంటీ అంటే మొత్తం ఖాళీగా ఉంటాయి. దానికంటే ముందు ఇంకొకటి చూడండి, వాయిడ్ టైప్ మెథడ్ ఒకటి చూడండి. డేటా డాట్ రిమూవ్ ఈ రిమూవ్ లో నేను ఏమడుగుతా ఉన్నానంటే రిమూవ్ MNO. ఒకసారి చూడండి, సైజ్ అంటే ఇక్కడ ఏం ప్రింట్ అయింది, దీన్ని count 1 అంటా ఉన్నా. దీన్ని నేను count 1 అంటా ఉన్నాను. ఇప్పుడు నేను count 2 లో కూడా ఇదే ప్రోగ్రామ్ రాయబోతా ఉన్నాను. Ctrl+C Ctrl+V. దీని పేరు వచ్చి count 2 అని పెట్టుకున్నాను. count 2.
ఇక్కడ నేను ఏం పెడతా ఉన్నానంటే బిఫోర్ రిమూవింగ్ డేటా. ఓకే, నౌ ఇక్కడ ఆఫ్టర్ రిమూవింగ్ డేటా, ఇది కౌంట్ 2. ఓకే, సో మీకు ఒకవేళ నేమ్స్ కూడా అబ్జర్వ్ చేయాలంటే మీరు డైరెక్ట్ system.out.println డేటా system.out.println డేటా కంట్రోల్ ఎస్. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాను చూడండి. ఏం ప్రింట్ అయింది ఒకసారి అబ్జర్వ్ చేయండి గైస్. హలో మామయ్య, వాళ్ళది ఉంది మా మిడిల్. ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయింది సార్. ఎంఎన్ఓ సారీ ఆ డేటా. హలో సారీ గైస్, ఇప్పుడు చెప్పండి, నేను చిన్న కాల్ వస్తున్నా. ఎంఎన్ఓ డేటా రిమూవ్ అయిపోయింది సార్. ఎంఎన్ఓ డిలీట్ అయింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, బిఫోర్ రిమూవింగ్ డేటా వచ్చి 5 ఉంది, ఆఫ్టర్ రిమూవింగ్ డేటా ఏముంది 4 వచ్చింది. సో ఆ పర్టికులర్ కౌంట్ అనేది తగ్గింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఎంఎన్ఓ కూడా లేదు. అండ్ ఇదొకటి. అండ్ ఇంకొకటి మీరు ఏం చెక్ చేయొచ్చు అంటే హలో గైస్, వినపడతా ఉందా? సో కంటెంట్స్ చూసినారు, సైజు చూసినారు. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఈ మెథడ్ పేరు క్లియర్ మెథడ్ వాడుతా ఉన్నాను. ఇక్కడ నేను ఏం వాడుతా ఉన్నాను, క్లియర్ అనేది వాడుతా ఉన్నాను. డేటా డాట్ క్లియర్. క్లియర్ కంటే ముందు ఒకసారి చూడండి, డేటా డాట్ ఈస్ ఎంటీ అనే మెథడ్ ఒకటి ఉంది. system.out.println డేటా డాట్ ఈస్ ఎంటీ. ఎంటీ అంటే అర్థం ఏంటి, ఈస్ ఎంటీ అంటే అర్థం ఏంటి, డేటా అనేది ఖాళీగా ఉందా, డేటా ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇక నేను రన్ చేస్తా ఉన్నాను చూడండి, ఏమని ప్రింట్ అయింది, ఫాల్స్ అని ప్రింట్ అయిందా? హలో హలో గైస్, am I audible? False. ఇక్కడ ఫాల్స్ అని ఎందుకు ప్రింట్ అయింది? False, yes sir. ఎనీ ఐడియా? ఒకటి ఇప్పుడు వినండి, ఈస్ ఎంటీ అంటే డేటా మొత్తం ఖాళీగా ఉందా అంటే, ఈ డేటా ఖాళీగా ఉందంటే లేదు, పర్టికులర్ డేటా అనేది యాడ్ అయ్యే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చేస్తా ఉన్నాను చూడండి. ఇంకొక మెథడ్ ఏంటంటే డేటా డాట్ రిమూవ్ డేటా డాట్ క్లియర్. మెథడ్ నేమ్ ఏంటి, డేటా డాట్ క్లియర్. నౌ కంట్రోల్ ఎస్. సో ఇక్కడ వరకు కౌంట్ 2 అయిపోయింది కదా, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఈ కౌంట్ వచ్చి 3, కౌంట్ నేమ్ ఏంటి 3, కంట్రోల్ ఎస్. ఇప్పుడు నేను సేవ్ చేసినాను, ఒకసారి ఇక్కడ రన్ చేస్తే చూడండి ఏం ప్రింట్ అయింది. After removing data equal to 0. ఒక్క నిమిషం మీకు ఇక్కడ క్లియర్ కట్ కోసం క్లియర్ చూడండి. ఇప్పుడు రన్ చేస్తా ఉన్నాను, సేమ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే KLM అనేది నార్మల్ గా 2 array అనే మెథడ్ వాడడానికి చేసినాం. బిఫోర్ రిమూవింగ్ డేటా 5 ఉండేది. ఆ 5 ఏంటి, ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ జేకేఎల్ ఎంఎన్ఓ. తర్వాత ఫాల్స్ అనేది ఎందుకు ప్రింట్ అయింది అని అంటే లైక్ కంటెంట్స్ మెథడ్ వాడితే. ఇంకొక ట్రూ ఎందుకు ప్రింట్ అయింది, కంటెంట్స్ మెథడ్ వాడినప్పుడే.
ఆఫ్టర్ రిమూవ్ ఒకదాన్ని రిమూవ్ చేస్తే నాకు డేటా ఏమైంది 4 అయింది. రిమూవ్ అయిన డేటాతో ప్రింట్ అయిన MNO రిమూవ్ అయి వచ్చింది. ఇక్కడ ఫాల్స్ ఎందుకు వచ్చిందంటే డేటా అనేది ఎంటీగా ఉందా అంటే ఏ డేటా లేకుండా ఉందంటే ఫాల్స్ వచ్చింది. ఆఫ్టర్ క్లియరింగ్ ద డేటా నేను డేటా మొత్తం క్లియర్ చేస్తే ఏమొచ్చింది నాకు అవుట్పుట్? హలో 0 సార్. 0 వచ్చింది. ఇప్పుడు చూడండి ఈజ్ ఎంటీ మెథడ్ వాడితే ఇక్కడ నాకు ఏమొచ్చింది అవుట్పుట్? ఫాల్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఇదే మెథడ్ ని నేను ఇక్కడ వాడుతా ఉన్నాను. system.out.println data dot is empty control yes. ఇక్కడ చూడండి ఏం ప్రింట్ అయింది? ఎందుకు ట్రూ అని ప్రింట్ అయింది? ఎంటీ అయిపోయినాయి కదా సార్, అందులో క్లియర్ అయిపోయింది డేటా. ఎస్, డేటా ఏం లేదు కాబట్టి ట్రూ అనేది మనకి రిటర్న్ అయింది. డేటా ఏం లేదు కాబట్టి ట్రూ అనేది రిటర్న్ మనకి ఇక్కడ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇవి మనం మెయిన్ గా తెలుసుకోవాల్సిన మెథడ్స్ అన్నమాట. లైక్ మెయిన్ గా తెలుసుకునే మెథడ్స్ ఇవి. సో ఇంకొక మెథడ్ ఉంది చూడండి. అంటే ఈజెంటీకి బిఫోర్ సార్, ఈజెంటీకి బిఫోర్ క్లియర్ మెథడ్ ఉంటే అప్పుడు ఈజెంటీ 0 చూస్తారు. ఇక్కడ నేను మల్టిపుల్ లైన్ కమాండ్స్ పెడతా ఉన్నాను. అంటే డేటా ఉందా లేదా అని కనుక్కోవడానికి. ఇప్పుడు కంట్రోల్ S కొడితే చూడండి అన్నిటికీ ఫాల్స్ అని వస్తుంది. ఒక కంటెంట్ ట్రూ వచ్చింది, ట్రూ వచ్చింది. ఇక్కడ చూడండి ఎందుకంటే డేటా ఏం యాడ్ కాలేదు. బిఫోర్ రిమూవింగ్ డేటా 0ని, కంటెంట్స్ ఏదైనా ఫాల్స్, ఆఫ్టర్ రిమూవింగ్ డేటా 0ని, ట్రూ ఇక్కడ ప్రింట్ అయింది, ఇక్కడ ప్రింట్ అయింది. అంటే ఈజ్ ఎంటీ అంటే డేటా ఇంకా ఏది యాడ్ చేయలేదు అన్నట్టు. క్లియర్ వాడితేనా అంటే కాదు, క్లియర్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ కనపడుతుంది కాబట్టి నేను క్లియర్ చేసి ఒకసారి, క్లియర్ చేయకుండా ఒకసారి నేను చూపించినాను అంతే. ఓకే, సో అది థింగ్. నౌ ఇంకా ఏం చేయొచ్చు అంటే బిఫోర్ ఈజ్ ఎంటీ యాడ్ మెథడ్ ఉంటే గనుక ఫాల్స్ చూస్తుంది అంతేనా సార్? అవును. ఇప్పుడు చూడండి జస్ట్ ఇటరేటర్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంది java.util లో. ఏంటది? ఇటరేటర్. ఇటరేటర్ కి మీరు ఏదైనా ఒక నేమ్ పెట్టొచ్చు. సో ఇక్కడ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇటరేటర్ స్ట్రింగ్ అని తీసుకున్నాం. స్ట్రింగ్ ITR ఈక్వల్స్ టు data.iterator. ఇది ఎందుకు వర్క్ అవుతుందంటే 1 by 1 డేటా మొత్తాన్ని ప్రింట్ చేసుకోవడానికి. ఇప్పుడు జస్ట్ చూడండి వైల్ ఇక్కడ కిందనే ఒక 2 పాయింట్ చెప్తా ఉన్నా. ఇటరేటర్ కంటైన్స్ 2 మెయిన్ మెథడ్స్. One is as next, second one is next. These are the 2 methods. As next for condition and condition. Next for printing. Okay, so while itr dot as next open system.out.println data dot సో కామెంట్స్ లో పెట్టింది ఒకసారి చూపెట్టదా? అది కొంచెం ఎక్స్పాండ్ చేయదా? ఇప్పుడు ఈ మెథడ్ థింగ్ ఏంటంటే ఇటరేటర్ అనే ఇంటర్ఫేస్ లో 2 మెథడ్స్ గురించి నేర్చుకోవాలి. హ్యాష్ నెక్స్ట్ అనేది మెథడ్ అన్నమాట. హ్యాష్ నెక్స్ట్ అనేది మెథడ్, నెక్స్ట్ అనేది ప్రింటింగ్ పర్పస్ కోసం. హ్యాష్ నెక్స్ట్ అంటే ఈ డేటా అనేది ఉంది కదా, లూపింగ్ కి సిమిలర్ గా అనుకోండి. డేటా అనేది ఫస్ట్ డేటా, హ్యాష్ నెక్స్ట్ అనేది డేటా ఉంటేనే కండిషన్ ట్రూ అవుతుంది, ఇక్కడికి వెళ్ళి ప్రింట్ అవుతుంది, మళ్ళీ పైకి వస్తుంది. నెక్స్ట్ ఏదన్నా డేటా ఉంటేనే ట్రూ అవుతుంది, ఇది ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసినా నాకు వచ్చేది ఏంటంటే సో యాక్చువల్లీ ఇక్కడ ఏమొస్తుందంటే యాజ్ నెక్స్ట్ కానీ ఓకే అయితే మనకి మిగతా డేటా అనేది ప్రింట్ అవుతుంది అనమాట.
సో ఇది సింపుల్ ఒక చిన్న సైడ్ కి అట్లా పెట్టుకొని ఉండాలి. ఇటరేటర్ అనే దానికి ఎన్ని మెథడ్స్ యూస్ చేసాం సెట్ ఇంటర్ఫేస్ లో. సారీ యాక్చువల్లీ ఇటరేటర్ ఎందుకు యూస్ చేసాం సార్? సెట్ ఇంటర్ఫేస్ ఇటరేటర్ అనేది ఎస్ సెట్ ఇంటర్ఫేస్ లో కానీ లిస్ట్ కానీ ఈ ఇటరేటర్ అనేది జస్ట్ ఒక మనకి ఇప్పుడు ఆటోమేషన్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో దేనికోసం అంటే డూప్లికేట్స్ ఉన్నా నెక్స్ట్ కి వెళ్ళవు, డేటా ఉంటేనే నెక్స్ట్ కి వెళ్తా ఉంటాయి అన్నమాట. వన్ సెకండ్, దీనికి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చూపిస్తాను ఇప్పుడు. ఇటరేటర్ మెథడ్ ఓకే. సో ఎందుకు రాలేదు అంటే ఒక్క నిమిషం గైస్, ఇక్కడ మనం డేటాను క్లియర్ చేసినాం గుర్తుందా? హలో అమ్మాయి ఈ లైన్ కనపడతా ఉంది అందరికి? హలో హలో సార్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ అనేది వాడడం వల్ల డేటా పైన ఏం లేదు, అందుకని మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నేను వీటికి మల్టిపుల్ లైన్ కమాండ్స్ ఇస్తా ఉన్నాను చూడండి. ఇటరేటర్ ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు చెప్తాను నేను. సో ఇక్కడ యూజింగ్ ఇటరేటర్ విత్ సెట్ చూడండి ఇక్కడ సింపుల్ గా కంట్రోల్ వి. సో ఇది ఏం చేస్తుందంటే ఇటరేటర్ అంటేనే మనకు తెలుసు లూపింగ్ లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు డేటా అనేది ఉంది, ప్రతి ఒక్కదానికి డేటా అనేది ఉంది. సో ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ జేకేఎల్ ఎంఎన్ఓ అనేది ఉంది. సో 1 2 3 4 5 డేటా ఉంది. హ్యాష్ నెస్ట్ అనేది ఏంటంటే ఇటరేటర్ అనేది డేటాని మొత్తం ఈ ఐటీఆర్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఐటీఆర్ డాట్ హ్యాష్ నెక్స్ట్ డేటా ఉంటే నెక్స్ట్ అనేది ప్రింట్ చేస్తుంది, డేటా లేకపోతే నెక్స్ట్ అనేది ప్రింట్ చేయదు. ఇప్పుడు కామన్ గా రన్ చేస్తే చూడండి ఏం ప్రింట్ అయింది, ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ కేఎల్ ఎంఎన్ఓ ప్రింట్ అయిందా? ఇదే నేను డైరెక్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి డేటాని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నౌ రన్ చేస్తే ఇది సెట్ ఆఫ్ డేటా ప్రింట్ అయింది. సెట్ ఆఫ్ డేటా ఇదంతా ఈ డేటా అంతా ఒక సెట్ కు సంబంధించిందని ప్రింట్ అయింది. ఇటరేటర్ వాడినప్పుడు నాకేమైంది, సింగిల్ డేటా స్పెసిఫై అయింది. అండ్ ఈ మధ్యలో నేను ఏం యాడ్ చేస్తా ఉన్నానంటే డేటా డాట్ యాడ్ నల్ అంటే అర్థం ఏంటి? హలో గైస్, హలో, నల్ అంటే అర్థం ఏంటి? 0 అంటే పర్టికులర్ వాల్యూ లేదని. ఇప్పుడు నేను దీన్ని రన్ వాల్యూ లేదు సార్. కంపల్సరీ ఇటరేటర్ యూస్ చేయాలి సార్. ఇటరేటర్ యూస్ చేయాలి కంపల్సరీ అనేది లేదు. సో యూస్ చేయొచ్చు, అక్కడ ఒకటి ఉంది అని చెప్పడానికి మాత్రం. సెకండ్ నుంచి సో ఇక్కడ ఇటరేటర్ యూజ్ ఏంటంటే ఇప్పుడు యూస్ అవ్వకపోవచ్చు, రేపు పొద్దున నెక్స్ట్ మనం కొంచెం అడ్వాన్స్కి వెళ్ళిన తర్వాత ఇటరేటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ మీరు ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఇటరేటర్ అనేది ఉంటే దాని సింటాక్సికల్ గా ఎలా వాడాలి. ఒకటి దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి హ్యాష్ నెక్స్ట్, ఇంకొకటి నెక్స్ట్. హ్యాష్ నెక్స్ట్ అనేది కండిషన్ ని చెక్ చేస్తుంది, ఉంటే నెక్స్ట్ ప్రింట్ అవుతుంది, లేకపోతే ప్రింట్ అవ్వదు. సో దానికోసం మాత్రమే ఇది చేసిన. ఓకే సార్.
ఓకే, సో ఇది సెట్ కి సంబంధించి మీరు నేర్చుకున్న థింగ్. ఓకే, ఒకసారి సెట్ లో ఎన్ని మెథడ్స్ నేర్చుకున్నారో చూడండి. ఇక్కడ నేను మల్టిపుల్ లైన్ కమాండ్స్ వాడుతా ఉన్నాను. సో టాపిక్ నేమ్ వచ్చి సెట్ మెథడ్స్. సెట్ లో మీరు నేర్చుకున్న మెథడ్ వచ్చి ఫస్ట్ యాడ్ అనే మెథడ్ నేర్చుకున్నారు, తర్వాత టు అరే అనే మెథడ్ నేర్చుకున్నారు, తర్వాత కంటైన్స్ అనే మెథడ్ నేర్చుకున్నారు, తర్వాత సైజ్ అనే మెథడ్ నేర్చుకున్నారు, ఇంకా రిమూవ్ అనే మెథడ్ నేర్చుకున్నారు, ఇంకా is empty అనే మెథడ్ నేర్చుకున్నారు, ఇంకా క్లియర్ అనే మెథడ్ నేర్చుకున్నారు. అంతేనా? సో టూ అరే అనేది ఇది ఇక్కడ చూసినారు చూడండి, ఎస్ డాట్ టూ అరే సెట్ క్యారెక్టర్స్ దీని గురించి. సో ఇది లైక్ కొంచెం అడ్వాన్స్ టాపిక్, బట్ ఇలాంటి సింటాక్స్ ఉంటుందని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. దీన్ని ఒక్కసారి తీసుకోండి స్క్రీన్ షాట్. కరెక్ట్ గా కనపడతా ఉందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోండి. అయిందా? అండ్ ఇంకోటి మీరు ఎగ్జిక్యూట్ చేయాలి మళ్ళీ, ఒక్కొక్క మెథడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది. కంప్లీటెడా? నెక్స్ట్ ఇది యూజింగ్ ఇటరేటర్ అని పెట్టుకొని తీసుకోండి. డేటా యాడ్ చేసి యూజింగ్ ఇటరేటర్. అయితే స్క్రోల్ చేయండి సార్. స్క్రోల్ ఏమవుతుంది, ఇది ఒక్కటి తీసుకోండి ఫోటో. అయితే కంప్లీట్ అయిందా? ఓకే, సో ఇప్పుడు ఈ మల్టిపుల్ లైన్ కమాండ్స్ లో ఉన్నదంతా ఒక్కసారి ఫోటో తీసుకొని మీరు 1 by 1 మీకు మెథడ్స్ గుర్తుంటాయి కదా, దాన్ని బట్టి ప్రోగ్రామ్ చేయండి. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. కంప్లీటెడా? ఎస్ సార్. నో ఈ మెథడ్స్ ఒక్కసారి తీసుకోండి, సెట్ మెథడ్స్ అని చెప్పి. సో ఇవి మెయిన్ మీకు యాజ్ ఎ టెస్టింగ్ వెళ్ళేటప్పుడు వీటి గురించి బేసిక్ తెలుసుకోవాలి. అండ్ ఇంకా దీంట్లో అడ్వాన్స్ టాపిక్ చాలా ఉంటుంది కలెక్షన్స్ లో కావాలంటే. అండ్ టుమారో ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు కలెక్షన్స్ మీద ఒక 2 ప్రోగ్రామ్స్ కూడా చెప్తాను. సో దాని తర్వాత సెట్ అవుతాం. కంప్లీటెడా? ఓకే, సో ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ టుమారో ఒకసారి మ్యాప్ ఇంటర్ఫేస్ గురించి నేను చెప్తాను. ఓకేనా? ఆ మెటీరియల్ ఎంటీగా ఉందంటే నేను మళ్ళీ పంపిస్తాను, మేడం నాకు ఇప్పుడే చెప్పినారు. ఓకే గైస్, సో మీరైతే ఈ ప్రోగ్రామ్ ఉంది కదా మీ దగ్గరే, దీన్ని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేయండి యూజింగ్. అంటే మీరు ప్రతి ఒక్క మెథడ్ వాడేటప్పుడు నేను ఇక్కడ అంటే మర్చిపోయానని చెప్పడం, మీరు ఇక్కడ ఇట్లా పెట్టుకోండి. యూజింగ్ ఈజ్ ఎంటీ మెథడ్ లైన్ కి సింగిల్ లైన్ కమాండ్ లో పెట్టండి. యూజింగ్ ఈజ్ ఎంటీ మెథడ్ అని అండ్ యూజింగ్ సైజ్ మెథడ్ అని ఇట్లా పెట్టుకుంటా ఉండండి. ఓకే ఓకే గైస్, మనం ఇంకా టుమారో కంటిన్యూ చేద్దాం. టుమారో సేమ్ క్లాస్ 4:30కి అంతా జాయిన్ అయ్యి